ప్రైస్ లార్డ్. మా అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతి నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మన జీవితంలో కార్యం చేసేటువంటి దేవాది దేవుడు కదా. దేవుని యొక్క సన్నిధిలో గుడ్ ఫ్రైడే తర్వాత 3వ రోజు అంటే ఆదివారం నాడు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క పండగ ఈస్టర్ పండగ. ఇది యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడిగా ఈ లోకంలోనికి తిరిగి నిలబడినటువంటి దినము. ఆయన యేసుక్రీస్తు పునరుద్ధానము క్రైస్తవ చరిత్రలో ఒక కీలకమైనటువంటి ఒక అంశము, ఒక కీలకమైనటువంటి సంఘటన. మరణము అంతము కాదు కానీ పాప విముక్తి కోసము యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన ప్రతి ఒక్క పాపముల నుండి, మన ప్రతి ఒక్క అవిధేయతల నుండి, మన ప్రతి ఒక్క అవసరతల నుండి ఆయన మనల్ని విడిపించి, మనల్ని కాపాడి, మనల్ని రక్షించి ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున లేపబడినటువంటి ఈ యొక్క సందర్భము. కాబట్టి అందరము కూడా ఈ యొక్క ఈస్టర్లో మనమందరం కూడా పాలిభాగస్థులము అవుతూ ఉన్నాము అని చెప్పేసి నేను నమ్ముతూ, మీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా, ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క బెతెస్దా ప్రార్థన సహవాసము తరపున, మా కుటుంబము తరపున మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఈస్టర్ టు ఎవ్రీవన్. దోస్ హు ఆర్ లిజనింగ్ దీస్ వర్డ్స్ and those who are listening these words in the name of Jesus, I wish you all a happy Easter. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును కాక. ఈరోజు ఆయన యొక్క మాటను మనము చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 2-3 వచనాలను చూద్దాం. సమాధి ముందర ఉండిన రాయి బడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. లూకా సువార్త 24వ అధ్యాయము 2-3 వచనాలు. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ ఈ చక్కటి ఈస్టర్ సందర్భముగా మాటను మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో అందరూ కూడా వెళ్ళి అక్కడ ఆ యొక్క యేసు యొక్క సమాధి దగ్గరికి 3వ దినమున వారు వెళ్ళినప్పుడు అక్కడ రాయి దొర్లింపబడింది. ఆమె కంగారుతోటి అందరినీ కూడా పిలుచుకొచ్చింది. లోపల ప్రభు కనపడట్లేదు, ప్రభు లేడు, ఎవరో ఎత్తుకొని పోయారు అని చెప్పి అక్కడ మార్త ఏం చేస్తుందంట, ఆమె అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉన్నది. కానీ ప్రభు అప్పటికే ఏమై ఉన్నాడైనా, ఆయన సజీవుడిగా పునరుద్ధానుడై ఉంటున్నాడు, లేపబడి ఉంటున్నాడు. ఎవరి కోసం ఆయన మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని జయించి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ఆయన తన ప్రాణము నర్పించి మన కొరకు ఆయన మరణాన్ని జయించారు. ఎందుకో తెలుసా? మనం జయించాలని. పాపంలో ఉన్న నీవు పాపాన్ని జయించాలి, శాపంలో ఉన్న నీవు శాపాన్ని జయించాలి, కన్నీరులో ఉన్న నీవు కన్నీటిని జయించాలి, కష్టంలో ఉన్న నీవు కష్టాన్ని జయించాలి, వ్యాధుల్లో ఉన్న నువ్వు వ్యాధులను జయించాలి. అన్నిటిలో నుండి జయకరమైనటువంటి జీవితము నీ జీవితంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును అర్పించి ఆయన తన యొక్క మరణమును ఆయన చూసి తిరిగి ఆయన నీ కోసము నా కోసము పునరుద్ధానుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు ఆదరణగా వదిలిపెట్టి నిజమే ఈరోజు ఆయన మనకి తోడుగా ఉన్నప్పుడు ఏ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా మనం దిగులు పడవలసిన అవసరం లేదు. ఎవరండి మన కొరకు చనిపోతారు కదా? ఆయన మన కొరకు చనిపోవడమే కాదు, ఆయన మరణాన్ని జయించి విజయ వీరుడిగా ఆయన నిలబడి ఉన్నాడు. నువ్వు నేను విజయం పొందుకోవాలని, నీవు నేను విజయంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు.
కాబట్టి దేవుడు తన అద్భుతమైన కృప, ఆయన సన్నిధి దేవుడు మనకి తోడయించి బలపరిచి దీవించిన కాక ఆయన నీ ప్రతి కన్నీరు, వేదను, బాధను, కష్టాన్ని తీసివేసి దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. అలాంటి మహిమ, కృప, దీవెన దేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. ఈస్టర్ సందర్భముగా వారందరూ నేను సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారు ఉదయకాల సమయమున. కానీ ప్రభా రాయి దొర్లించబడి ఉన్నది ప్రభా. తండ్రి నాయన అందులో నీవు లేవు అని ప్రభా వారు ఆందోళన చెందుతున్నారు. కానీ నువ్వు అంటున్నావు, నేను విజయాన్ని పొందుకున్నాను, మరణం యొక్క విజయము నేను పొందుకొని ఉన్నాను. మీరు కూడా మీ ప్రతి ఒక్క విషయంలో విజయం పొందుకోవాలి. పాపంలో కానీ, శాపం నుండి కానీ, అవిధేయత నుండి కానీ, రోగము నుండి కానీ, ఆర్థికము నుండి కానీ, అస్వస్థత నుండి కానీ, ఎలాంటి వాటి విషయంలోనైనా సరే జయించి జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అని చెప్పి ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు. నిజమే, మేము అన్ని విషయంలో జయముకరముగా ఉంటూ నాయన నీ బిడలముగా మేము జయ జీవితాన్ని మేము అనుభవించే కృపను, ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు పునరుద్ధానపు దినమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ఆమేన్.